Quality control. We will see the quality control. Quality control definition చూద్దాం ఫస్ట్. As per WHO, it's a part of GMP. ఇది ఒక part of GMP that concerned with the sampling తో కన్సర్న్ అయ్యి that specification testing యూజ్ అవుతుంది, డాక్యుమెంటేషన్ చేస్తాము, అండ్ the release procedures which ensures the necessary and relevant tests performed and product can be released for use. అవసరం ఉన్నప్పుడు అది ప్రోడక్ట్ అనేది మనం రిలీజ్ చేస్తాం. సో దిస్ అనేది ఒక టైప్ ఆఫ్ టెస్ట్ అనమాట. క్వాలిటీ కంట్రోల్లో మనము ప్రొసీజర్ టైంలో ఇక్కడ మనము జిఎంపీ పార్ట్ ఆఫ్ జిఎంపీ ఇది. ఇక్కడ మనము టెస్టింగ్, స్పెసిఫికేషన్ టెస్టింగ్ అండ్ డాక్యుమెంటేషన్, నెక్స్ట్ ప్రొసీజర్స్ టైమ్స్లో మనం టెస్ట్ చేస్తాం. రిలవెంట్ టెస్ట్ చేసి పర్ఫామ్ చేసి ఆ ప్రోడక్ట్ మంచిగా చేస్తాం అనమాట. మంచి ప్రోడక్ట్ని మనం గుడ్ అండ్ సేఫ్టీ ప్రోడక్ట్ని మనం బయటకి తీసుకొస్తాం. ఓకే, యాజ్ పర్ ISO 9000 ఏంటంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఫోకసింగ్ ఆన్ ఫుల్ఫిల్లింగ్ ద క్వాలిటీ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అవ్వని చూస్తుంది. క్వాలిటీ మంచిగా ఉంటేనే మనకి ప్రోడక్ట్ మంచిగా ఉంటుంది. ఓకే, దాట్ షో ద గుడ్ ఎఫెక్ట్ ఆన్ అవర్స్. సో దాట్ ఈ క్వాలిటీ కంట్రోల్తో మనం క్వాలిటీ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయో లేదా, సాటిస్ఫాక్షన్ అవుతుందో లేదా అని చూస్తాం. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్కి వచ్చేసరికి ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డే టు డే కంట్రోల్ ఆఫ్ క్వాలిటీ కంపెనీ. డే టు డే క్వాలిటీ కంపెనీలో మనం చూడవచ్చు. ఈ క్వాలిటీ కంట్రోల్లో రెస్పాన్సిబిలిటీ ఏంటంటే డే టు డే చూడాలి. బికాస్ క్వాలిటీ అనేది మనం డిటర్మైన్ చేయాలంటే డే టు డే చూడాలి కదా. ఇంకా ఏం చేయాలి, రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ అంటే ఇది అనలైజింగ్ ద ఇన్కమింగ్ రా మెటీరియల్స్ కూడా మంచిగా ఉన్నాయో లేదా చూస్తుంది. అండ్ ప్యాకింగ్ కాంపోనెంట్స్ కూడా మంచిగా ఉన్నాయో లేదా చూస్తుంది. ఇంక్లూడింగ్ ద లేబుల్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఓకే, ఆఫ్టర్ దాట్ ఇట్స్ ఆల్సో కండక్ట్ రిక్వైర్డ్ టెస్ట్స్, కావాల్సిన టెస్ట్ చేస్తుంది ఆన్ ఫినిష్డ్ డోసేజ్ ఫామ్ మీద కొన్ని టెస్ట్ చేస్తుంది, అంటే అది కరెక్ట్గా ఉందో లేదో తెలుసుకోవడానికి. నెక్స్ట్ కండక్ట్ ఇన్ ప్రాసెస్ టెస్టింగ్ వేర్ రిక్వైర్డ్. ప్రాసెస్ టెస్టింగ్ కూడా చేస్తుంది ఎప్పుడు అంటే అప్పుడు అవసరం అయితే కనుక ఆ టెస్ట్ కోసం. QC ప్లేస్ అనే మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇన్ సెలెక్షన్ ఆఫ్ క్వాలిఫైడ్ వెండర్స్. మనకి అమ్మేవాళ్ళు వెండర్స్ అంటే మనకి ఏదైనా ప్రోడక్ట్ అమ్మేవాళ్ళు సెలెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. మంచి ప్రోడక్ట్ ఇస్తేనే మనం తీసుకుంటాం. ఈ క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేసి ఇవన్నీ టెస్ట్ చేసిన తర్వాత మంచి ప్రోడక్ట్ అయితేనే మనం తీసుకుంటాం. నెక్స్ట్ విల్ సీ ద QA అండ్ QC డిఫరెన్సెస్. QA ఇట్స్ ఎ ప్రాసెస్, ఇదొక ప్రాసెస్ ఓరియంటెడ్ సెట్ ఆఫ్ యాక్టివిటీస్ ఫర్ ఎన్షూరింగ్ ఇన్ అ క్వాలిటీ ప్రాసెస్. ఈ QA అంటే క్వాలిటీ అష్యూరెన్స్ ఇస్ అ ప్రాసెస్. ఇది ప్రాసెస్లో ఓరియంటెడ్ సెట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఎందుకోసం, ఒక ప్రాసెస్లో ఎన్షూరింగ్ కోసం, అది కరెక్ట్గా ఉందా లేదా అని. ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ ఓరియంట్ సెట్ ఆఫ్ యాక్టివిటీస్ ఫర్ ఎన్షూరింగ్ ఇన్ ద క్వాలిటీ ప్రాసెస్. ఈ క్వాలిటీ అష్యూరెన్స్లో మనం యాక్టివిటీస్ని ఎన్షూర్ చేస్తాం, టెస్ట్ చేస్తాం. యాజ్ అన్ ఇన్ క్వాలిటీ కంట్రోల్ ఈజ్ అ ప్రోడక్ట్ ఓరియంటెడ్, అదేమో ప్రాసెస్ ఓరియంటెడ్, ఇదేమో ప్రోడక్ట్ ఓరియంటెడ్. దాట్ యాక్టివిటీస్ ఫర్ ఎన్షూరింగ్ ఇన్ ద క్వాలిటీ ఇన్ ప్రోడక్ట్, అది క్వాలిటీ ఇన్ ప్రాసెస్. క్వాలిటీ అష్యూరెన్స్ ఇస్ అన్ ప్రాసెస్. క్వాలిటీ కంట్రోల్ అనేది ప్రోడక్ట్ కోసం చేస్తాం. ఇక్కడ మనం అష్యూరెన్స్ అనేది మనం ప్రాసెస్ అనమాట. కరెక్ట్గా ఉందా లేదా ప్రాసెస్ మొత్తాన్ని చూస్తాము. క్వాలిటీ కంట్రోల్లో ప్రోడక్ట్ మంచిగా ఉందా లేదా, లాస్ట్కి వచ్చే ప్రోడక్ట్ మంచిగా ఉందా లేదా అని ఇక్కడ క్వాలిటీ కంట్రోల్లో చూస్తాము. కంట్రోల్ ప్రోడక్ట్. ఓకే, QCలో C ఉంది అండ్ సో ప్రోడక్ట్లో కూడా C ఉంది. సో దాట్ అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ప్రోడక్ట్. ఓకే, నెక్స్ట్ అంటే దీంట్లో కూడా C ఉంది బట్ కాదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్వాలిటీ అష్యూరెన్స్ ఇస్ మేనేజరల్ టూల్. ఇదొక మేనేజరల్ టూల్ అంట. నెక్స్ట్ ఇది కరెక్టివ్ టూల్. C ఓకే, ఇట్స్ ఎ కరెక్టివ్ టూల్. ఇది మేనేజరల్ టూల్. అష్యూరెన్స్ ఇస్ అ మేనేజరల్ టూల్, AM. ఓకే, నెక్స్ట్ CC. హియర్ ఇన్ ద క్వాలిటీ అష్యూరెన్స్ ఈజ్ ఎయిమ్స్ టు ప్రివెంట్ ద డిఫెక్ట్స్ని రాకుండా చూస్తుంది. ఫోకసెస్ ఆన్ ప్రాసెస్ యూజ్డ్ టు మేక్ ప్రోడక్ట్స్. ఇక్కడ మనము ప్రాసెస్ని చూస్తాం. ఆల్రెడీ ఫస్ట్ డిస్కస్ చేసుకున్నట్టు ప్రాసెస్ని టెస్ట్ చేస్తాం. యూజ్ ఫర్ ద మేకింగ్ ప్రోడక్ట్. ఒక ప్రోడక్ట్ కావడానికి ప్రాసెస్ ఇంపార్టెంట్ అనేది QA అంటుంది.
లేదు. ఇట్స్ అన్ ఎయిమ్ లైక్ ఇక్కడ ఏం చెప్తుందంటే క్యూసీ అంటే క్వాలిటీ కంట్రోల్ ఎయిమ్స్ టు ఐడెంటిటీ కరెక్ట్ ద డిఫెక్ట్ ఇన్ ద ఫినిష్డ్ ప్రోడక్ట్ చెక్ చేస్తుంది. దాంట్లో ఏమైనా డిఫెక్ట్ ఉంటే దాన్ని సెట్ చేస్తుంది అంతే. ఇలా ప్రాసెస్ ఏం అవసరం లేదు. ఇట్స్ ప్రోడక్ట్ రిలేటెడ్ థింగ్ క్యూసీ. నెక్స్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇస్ అ టెక్నిక్ ఆఫ్ మేనేజింగ్ ద క్వాలిటీ. ఈ క్వాలిటీ అష్యూరెన్స్లో మనం ఇట్స్ అ టెక్నిక్ అనమాట ఆఫ్ దేనిది ఒక మేనేజింగ్ ద క్వాలిటీ. ఇక్కడ మనం క్వాలిటీని మేనేజ్ చేస్తాం. నెక్స్ట్ అక్కడ క్వాలిటీని మేనేజ్ చేస్తాం కదా, ఇక్కడ క్యూసీలో ఏం చేస్తామంటే ఇది మెథడ్ టు ద వెరిఫై ద క్వాంటిటీ. ఇక్కడ క్వాంటిటీ ఎలా ఉంది అనేది మనం వెరిఫై చేస్తున్నాం. ఓకే, వెరిఫై ద క్వాంటిటీ. ఇక్కడేమో మేనేజింగ్ ద క్వాంటిటీ. ఇట్స్ అ టెక్నిక్, ఇట్స్ అ మెథడ్. ఇట్స్ అ టెక్నిక్. క్యూఏ అంటే అష్యూరెన్స్ ఇస్ అ టెక్నిక్, క్యూసీ ఇస్ అ మెథడ్. క్యూసీ కంట్రోల్ ఇస్ అ మెథడ్, క్వాలిటీ కంట్రోల్ ఇస్ అ మెథడ్, క్వాలిటీ అష్యూరెన్స్ ఇస్ అ టెక్నిక్ ఫర్ ద మేనేజింగ్ ద క్వాలిటీ కరెక్ట్గా ఉందా లేదా అని ఇక్కడ టెస్ట్ చేస్తాం. మేనేజింగ్ అంటే మేనేజ్ చేస్తాం అనమాట. ఇక్కడ వెరిఫై చేస్తాం అంటే టెస్ట్ చేస్తాం. క్వాలిటీ కంట్రోల్ ఇస్ అ టెస్ట్, క్వాలిటీ అష్యూరెన్స్ ఇస్ అ మేనేజబుల్ థింగ్. ఓకే, మేనేజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇన్ క్వాలిటీ అష్యూరెన్స్ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్వాలిటీ అష్యూరెన్స్ ఉందా లేదా అనే దానికి టీమ్ మెంబర్స్ అందరి యొక్క రెస్పాన్సిబిలిటీ. బట్ ఇన్ క్యూసీ టెస్టింగ్ టీమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్యూసీ. ఇక్కడ టీమ్ మెంబర్స్ అందరూ, బట్ ఇక్కడ క్యూసీలో ఓన్లీ టెస్టింగ్ టీమ్. ఎందుకంటే క్వాలిటీ కంట్రోల్లో వెరిఫై చేస్తున్నాం, టెస్ట్ చేస్తున్నాం, సో టెస్టింగ్ టీమ్. ఓకే, నెక్స్ట్ వెరిఫికేషన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద క్యూఏ. వెరిఫికేషన్ అంటే లైక్ టెస్ట్ చేస్తున్నాం. ఓకే, వెరిఫికేషన్ ఈజ్ ఎగ్జాంపుల్. వ్యాలిడేషన్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ క్యూసీ. వ్యాలిడేషన్ అంటే టెస్టింగ్. ఓకే, వెరిఫికేషన్ అంటే వెరిఫికేషన్ అంటే లైక్ ఒక ప్రోడక్ట్ కరెక్ట్గా ఉందా లేదా అని మనం చెక్ చేయడం అనమాట. ఓకే, ఈ వ్యాలిడేషన్లో కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేయడం. బట్ డిఫరెంట్ ఒక ప్రాస్పెక్టివ్ యాక్టివిటీ ఏంటంటే ఇది కరెక్ట్గా ఉందా లేదా ప్రోడక్ట్ని చెక్ చేస్తాం. వెరిఫికేషన్లో లైక్ ప్రాసెస్ కూడా చేస్తాం. నెక్స్ట్ విల్ సీ ద జిఎంపీ, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్. జిఎంపీ ద సిస్టమ్ అనమాట. ఈ సిస్టంలో లైక్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ ఫర్ ఎన్షూరింగ్ దాట్ ప్రొడక్ట్స్ ఆర్ కన్సిస్టెంట్లీ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కంట్రోల్డ్ అకార్డింగ్ టు ద క్వాలిటీ స్టాండర్డ్స్ ఉందా లేదా అని చూస్తాము. జిఎంపీలో క్వాలిటీ స్టాండర్డ్స్లో ఉందో లేదా, ప్రోడక్ట్ అనేది మంచి కన్సిస్టెంట్లో ప్రొడ్యూస్ అయిందా లేదా, క్వాలిటీ అకార్డింగ్ టు ద స్టాండర్డ్స్ ఉందా లేదా. ఓకే, ఎన్షూరింగ్ ద ప్రోడక్ట్స్ దట్ కన్సిస్టెంట్లీ ప్రొడ్యూస్ అండ్ దట్ కంట్రోల్ అకార్డింగ్ టు ద క్వాలిటీ స్టాండర్డ్స్. నెక్స్ట్ ఇట్ ఈస్ డిజైన్డ్ టు మినిమైజ్ ద రిస్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ any pharmaceutical product that can be eliminated by the testing the final product. ఇది ఎందుకు చేస్తారు అంటే ఈ జిఎంపీ అనేది ఎందుకు డిజైన్ చేస్తారు అంటే రిస్క్ని తక్కువ చేయడానికి, రిస్క్ని మినిమైజ్ చేయడానికి. ఎందులో ఫార్మస్యూటికల్ ప్రోడక్ట్స్లో రిస్క్స్ ఏమైనా ఉంటే దాట్ కెన్ బి ఎలిమినేటెడ్, తీసేయచ్చు, రిమూవ్ చేసేయచ్చు. ఎట్లా? బై టెస్టింగ్ ద ఫైనల్ ప్రోడక్ట్ టెస్ట్ చేసినాక ఏమైనా తప్పులు ఉంటే విల్ టెస్ట్ ఇట్ అండ్ విల్ రీమేక్ ఇట్. అంటే దాన్ని బయటకు పంపించకుండా మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాం అనమాట. సో దిస్ జిఎంపీ ఇస్ అన్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్. దీనిలో ఎలా చేయాలనేది ఉంటుంది అనమాట. ఓకే, విల్ సీ జిఎంపీ కవర్స్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రొడక్షన్. అన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి లైక్ ఎట్లా ప్రొడక్షన్ చేయాలి అనేసి. మనం ఒక 6 స్టెప్స్ ఉన్నాయి, మనం చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి స్టార్టింగ్ మెటీరియల్ని టెస్ట్ చేస్తాం, లైక్ ఎలా ఉండాలని చెప్తుంది. ప్రీమిసెస్ అండ్ ఎక్విప్మెంట్, ట్రైనింగ్ అండ్ పర్సనల్ హైజీన్ ఆఫ్ ద స్టాఫ్. నెక్స్ట్ హోల్డింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ ప్యాకింగ్ అండ్ లేబులింగ్ కంట్రోల్. నెక్స్ట్ ల్యాబొరేటరీ కంట్రోల్. మనం డీటెయిల్డ్గా చూద్దాము. The detailed written procedure is essential for each process that would affect the quality of finished product. ఇది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది పక్కా కావాలి, లైక్ డీటెయిల్డ్ అండ్ రిటర్న్ ప్రొసీజర్ కావాలి. ఎందుకంటే లైక్ ఎసెన్షియల్ థింగ్ ఇది, బికాస్ ఈచ్ ప్రాసెస్ దాట్ వుడ్ ఎఫెక్ట్ చేస్తుంది దేన్ని, క్వాలిటీని ఎఫెక్ట్ చేస్తుంది ఆఫ్ ఎ ఫినిష్డ్ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని ఎఫెక్ట్ చేస్తుంది. సో దాట్ మనకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది కావాలి. ఐసిహెచ్ చూద్దాం. ఐసిహెచ్ అంటే ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ హార్మోనైజేషన్ ఆఫ్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయన్నమాట. సో దాట్ ఫార్మస్యూటికల్ ఫర్ హ్యూమన్ యూజ్. ఇన్ 1980 the European Union began the harmonizing the regulatory requirements. ఎవరు స్టార్ట్ చేస్తారు అంటే యూరోపియన్ యూనియన్
యూరోపియన్ యూనియన్ వాళ్ళు స్టార్ట్ చేశారు. బిగాన్ ద హార్మోనైజింగ్ అంటే లైక్ సేమ్ లైక్ సెక్యులరిజం ఎగ్జాంపుల్, ఆల్ ఆర్ ఈక్వల్, లైక్ ముస్లిం, హిందూ, క్రిస్టియన్ అన్నీ ఈక్వల్ అని అంటారు కదా. సో దాట్ ఈజ్ అన్ లైక్ హార్మోనైజింగ్ థింగ్ అనమాట, ఎగ్జాంపుల్ అది. ఓకే, లైక్ ఇది ఎప్పుడు యూరోపియన్ యూనియన్ వాళ్ళు హార్మోనైజేషన్ కోసం పెట్టిరు, ఎప్పుడు అంటే 1980లో పెట్టారు. ఇన్ 1989 యూరప్, జపాన్, యునైటెడ్ స్టేట్స్ బిగాన్ క్రియేటింగ్ ఎ ప్లాన్ ఫర్ హార్మోనైజేషన్. 1989లో యూరప్, జపాన్, యునైటెడ్ స్టేట్స్, యూఎస్ వాళ్ళు అందరు కలిసి ఒక ప్లాన్ చేసారు. ఏంది హార్మోనైజేషన్ కోసం, దేనికోసమో కాదు. నెక్స్ట్ ఆన్ ఏప్రిల్ 1990లో ద ICH వాజ్ క్రియేట్ చేసారు 1990లో. ఓకే, క్రియేట్ చేసిన తర్వాత లైక్ C స్టాండ్స్ ఫర్ కాన్ఫరెన్స్ అని పెట్టేశారనమాట. ICHలో లైక్ ఇంటర్నేషనల్, లైక్ ఫస్ట్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ హార్మోనైజేషన్ అని పెట్టారు కదా, ICHలో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ హార్మోనైజేషన్ అన్నట్టు పెట్టారు. సో దాట్ ఇక్కడ మళ్ళీ క్రియేట్ చేసారు, ఏం చేసారు, కాన్ఫరెన్స్ అని చేంజ్ చేసారు. అక్కడ మనకి కౌన్సిల్ అని ఎందుకు పెట్టారంటే ఫస్ట్ ఓన్లీ యూరోప్ వాళ్ళు పెట్టారు. సో దాట్ ఇక్కడ నెక్స్ట్ మనకి జపాన్, యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు కూడా కలిసారు కాబట్టి కాన్ఫరెన్స్ అని మార్చారు అనమాట 1990లో. సో దట్ C స్టాండ్స్ ఫర్ కాన్ఫరెన్స్ హ్యాస్ అ ఇనిషియల్ ఆబ్జెక్టివ్ ఫర్ దాట్ కోఆర్డినేటింగ్ ద రెగ్యులర్ యాక్టివిటీస్. రెగ్యులేటరీ యాక్టివిటీస్ అని ఉంటే లైక్ కోఆర్డినేట్ చేసుకొని దాన్ని సెట్ చేసుకోవడం అనమాట. నెక్స్ట్ 2015 నియర్లోనే లైక్ ICH గోస్ సెవరల్ రిఫార్మ్స్ అయినాయి. లైక్ చేంజెస్ ఇట్స్ నేమ్ టు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ హార్మోనైజేషన్ ఆఫ్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఫార్మస్యూటికల్ అండ్ హ్యూమన్ యూస్. ఇది చేంజ్ చేసుకుందంట, సమ్ రెగ్యులేషన్స్ని, ద నేమ్ని కూడా చేంజ్ చేసుకుంది. లైక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ హార్మోనైజేషన్ అని చేంజ్ చేసుకుంది. లైక్ ఇక్కడ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి, దేనికోసం, ఫార్మస్యూటికల్ అండ్ హ్యూమన్ యూస్ కోసం. We will see the purpose of ICH guidelines. Purpose ఏంటి, to make the recommendations towards the reaching the greater harmonization. ఇక్కడ ఏం చేస్తున్నామంటే లైక్ రికమెండేషన్స్ చేస్తున్నారు. లైక్ ICH వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు ICH వాళ్ళు అంటే లైక్ రికమెండేషన్స్ కోసం అనమాట. టువర్డ్స్ ద రీచింగ్ ద గ్రేటర్ హార్మోనైజేషన్, మంచిగా లైక్ మంచి ఒక సమానత్వం కోసం అనమాట. ఇన్ ఇంటర్ప్రిటేషన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ప్రోడక్ట్ రిజిస్ట్రేషన్. లైక్ ఏదైనా ఫార్మస్యూటికల్ ప్రోడక్ట్ని రిజిస్టర్ చేయాలనుకో లైక్ ICH గైడ్లైన్స్ యూజ్ చేస్తారు. లైక్ ఇంటర్ప్రిటేషన్, లైక్ దాని గురించి ఒక నాలెడ్జ్ ఉండాలి. లైక్ ఫర్ దాట్ ఎందుకు అంటే రికమెండేషన్స్ మంచిగా చేస్తుంది అది, లైక్ గ్రేటర్ హార్మోనైజేషన్ కోసం. ఓకే, టు మెయింటైన్ ద ఫోర్ ఫ్రమ్ మెయింటైన్ చేయాలి. ఫర్ కన్స్ట్రక్టివ్ డైలాగ్ ఇన్ స్పెసిఫిక్ ఇష్యూలో కన్స్ట్రక్టివ్ డైలాగ్ అనేది ఉండాలి బిట్వీన్ రెగ్యులేటరీ అథారిటీస్ అండ్ ఫార్మా ఇండస్ట్రీ. ఒక లైక్ రెగ్యులేటరీ అథారిటీస్ ప్రకారం ఫార్మా ఇండస్ట్రీ నడవాలి అంటే లైక్ దాని బిట్వీన్ ఒక స్పెసిఫిక్ ఇష్యూ ఉండాలి. లైక్ దాట్ అది కన్స్ట్రక్టివ్ డైలాగ్ చేసి ఉండాలి, లైక్ అన్నిటిని ఫాలో అవుతూ ఉండాలి. టు కాంట్రిబ్యూట్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద పబ్లిక్ హెల్త్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇదంతా. హార్మోనైజేషన్ ఆఫ్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్. ఓకే, టు ఫెసిలిటేట్ ద అడాప్షన్ ఆఫ్ న్యూ ఆర్ ఇంప్రూవ్ టెక్నికల్ రీసెర్చ్ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ డెవలప్ చేయడానికి. ఇట్ ఎన్షూర్స్ ద సేఫ్టీ, ఎఫికసీ, క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్. ఓకే, ఇట్ మినిమైజెస్ ద యూస్ ఆఫ్ అన్ యానిమల్ టెస్టింగ్ వితౌట్ కంపారిజన్ ద సేఫ్టీ అండ్ ఎఫికసీ. ఇక్కడ మినిమైజ్ చేస్తారు. ఏంటి మినిమైజ్ చేస్తున్నా, లైక్ యానిమల్ యూసేజ్ని తక్కువ చేయాలని చెప్తుంది ICH గైడ్లైన్స్. సో వితౌట్ కంపారిజన్ లైక్ సేఫ్టీ, ఎఫికసీ లైక్ కాంప్రమైజ్ ఏం కాము, బట్ తక్కువ చేయాలి, లైక్ యూసేజ్ని తక్కువ చేయాలి అంతే. సేఫ్టీ, ఎఫికసీ కోసం వాడతాం యానిమల్స్ని, బట్ మినిమైజ్ చేస్తున్నాం, దాన్ని కూడా లైఫే కదా అని ICH ఆలోచించింది. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ హార్మోనైజేషన్, అందరూ మంచిగా ఉండాలని ఆలోచిస్తుంది అనమాట ఆ ఆర్గనైజేషన్. స్ట్రక్చర్ అండ్ పార్టిసిపెంట్స్ ఆఫ్ ICH వచ్చేసరికి లైక్ లాస్ట్ టైం అడిగారు క్వశ్చన్, విల్ సీ దిస్. 4 members ఉంటారు. లైక్ ICH అసెంబ్లీ ఉంటుంది, ICH మేనేజ్మెంట్ కమిటీ ఉంటుంది, పార్టిసిపేట్స్ అనమాట వీళ్ళు. DRA మేనేజ్మెంట్ కమిటీ, ICH సెక్రటరీ. దాని గురించి ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. లైక్ ఫస్ట్ వచ్చేసరికి ICH అసెంబ్లీలో లైక్ ICH కంప్రెస్ ఆఫ్ ఫాలోయింగ్ బాడీస్ ఉన్నాయి. ఇట్ బ్రింగ్స్ టుగెదర్ అన్నిటినీ టుగెదర్గా చేసి ఆల్ మెంబర్స్
అండ్ అబ్జర్వ్ ద ఐసిహెచ్ అసోసియేషన్ గవర్నింగ్ బాడీస్. అన్ని గవర్నింగ్ బాడీస్ మనం చూస్తాము. అసెంబ్లీలో లైక్ ఆల్ మెంబర్స్ అందరినీ కూడా అబ్జర్వ్ చేస్తుంది అసెంబ్లీలో అందరూ ఉంటారు కదా, గుర్తుపెట్టుకోండి. లైక్ ఇట్స్ అడాప్ట్స్ ద డెసిషన్స్ని అడాప్ట్ చేసుకుంటారు. లైక్ అండ్ గైడ్ లైన్స్ ప్రకారంగా ఉండాలి. అడ్మిషన్స్ ఆఫ్ న్యూ మెంబర్స్, కొత్త మెంబర్స్ రావడానికి అండ్ అబ్జర్వర్స్ రావడానికి లైక్ ఐసిహెచ్ అసోసియేషన్ వర్క్ చేస్తుంది. దాన్ని ప్లాన్ కానీ బడ్జెట్ కానీ అన్నీ సెట్ చేసుకుంటారు. ఏంది అసెంబ్లీలో ఇదంతా జరుగుతుంది అనమాట.